నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో విపక్ష సభ్యులు అడిగే ప్రశ్నలకి ప్రభుత్వం తరపు నుంచి అద్భుతమైనటువంటి సమాధానాలతోటి చర్చ నడుస్తోంది. విపక్ష సభ్యులు నిన్నైతే ఆల్మోస్ట్ అమిత్ షా, రాహుల్ గాంధీ అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అండ్ మధ్యలోనే అమిత్ షా ప్రసంగం జరుగుతున్న మధ్యలోనే విపక్ష సభ్యులు వాకౌట్ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి. చొరబాటుదారుల గురించిన టాపిక్ రాగానే వీళ్ళందరూ వాకౌట్ చేశారు అన్న నేపథ్యంలో చొరబాటుదారుల్ని ఇంతగా ప్రొటెక్ట్ చేయడానికి ఎందుకని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందో అర్థం కావట్లేదు అనే విషయమే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చలోకి వచ్చింది. నిజానికి ఓట్ చోరీ గురించి చర్చ జరిగిన టైంలో ఓట్ చోరీ అనే విషయానికి సంబంధించి అమిత్ షా క్లియర్ కట్ సమాధానాలు చెప్పారు. అన్ని రకాలుగా, అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతోంది, అండ్ గతంలో ఉన్నటువంటి పద్ధతులు ఏంటి, ఇప్పుడు జరుగుతున్నటువంటి పద్ధతులు ఏంటి, ఓవరాల్గా ఓట్ చోరీ గతంలో జరిగిందా, ఇప్పుడు చేస్తున్నారా, ఈ అంశాలకు సంబంధించినటువంటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అమిత్ షా చేశారు. నేను కూడా ఒక వీడియో చేశాను, అమిత్ షా నాకౌట్ విపక్షాలు వాకౌట్ అని. సో ఆ వీడియోని మీరు చూడవచ్చు. బట్ ఇప్పుడు నిజంగా కొంచెం దీంట్లో డీప్ డైవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది కేవలం వాళ్ళు ఏదో ప్రశ్నలు అడుగుతున్నారు, వీళ్ళు ఏదో సమాధానాలు చెప్తున్నారు అని వదిలేసే పరిస్థితి కాదు. ఎందుకంటే అదే పనిగా అబద్ధాలని ప్రజల్లోకి తీసుకెళ్లే ఒక ప్రయత్నం రాహుల్ గాంధీ చేస్తున్నారు. నిజానికి విపక్ష సభ్యులు అందరికీ ఇది ఇష్టం ఉందా అని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. బికాస్ వాళ్ళందరికీ ఎజెండాని సెట్ చేయలేక ప్రతిసారి ఎజెండాని మార్చుతూ రాహుల్ గాంధీ వెళుతున్న విధానము, అండ్ రాహుల్ గాంధీయే విపక్షాలన్నింటికీ ఒక గుదిబండరా మారుతున్న విధానం గురించి అనేక సార్లు మాట్లాడుతూనే ఉన్నాం. దీని గురించి కొంచెం డీప్ డైవ్ చేసి అనాలిసిస్ అందించడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాట్ల గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. కొచాట్ల గారు, నిన్న మీరు వినుంటారు అమిత్ షా గారి స్పీచ్, అండ్ రాహుల్ గాంధీ మాట్లాడింది, దానికి అమిత్ షా మాట్లాడింది, ఇదంతా మీరు వినుంటారు. ఒక రకంగా చెప్పాలంటే అమిత్ షా ప్రతి ప్రశ్నని నోట్ చేసుకుని సమాధానం చెప్పారు. నాకైతే ఎక్కడ మిస్ అయింది కూడా లేదు. కానీ వీళ్ళందరూ ఏమంటారంటే మేము అడిగిన ప్రశ్నలకు అమిత్ షా సమాధానం చెప్పలేదు, సో ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, మేము అడిగిన ఏవీ చెప్పలేదు. అండ్ అంతకంటే దారుణమైన విషయం ఏంటంటే, ఫస్ట్ టైం నేను వింటున్నాను, మీరు మీ కెరీర్లో మీరు వినుంటారో నాకు తెలియదు, నా కెరీర్లో అయితే నేను వినలేదు, ఏంటంటే ప్రెస్ కాన్ఫరెన్స్ గురించి పార్లమెంట్లో చర్చ జరగాలనడం. నాకైతే నేను ఎప్పుడు వినలే. మీరు విన్నారా సార్? నిజంగా బాత్రూంలో వాడిన పాట దాని క్లారిటీ కోసం ఏఆర్ రెహమాన్ లేకుంటే రసూల్ పూకుట్టి ఒక రిమార్క్స్ చేయాలని చెప్పినట్లు అయిపోతుంది. అది నేను బాత్రూంలో ఒక పాట పాడాను, ఆ రికార్డింగ్ పంపించి రసూల్ పూకుట్టి షుడ్ గివ్ హిస్ ఫీడ్బ్యాక్ ఆర్ ఏఆర్ రెహమాన్. ఇది అర్థం కాదు సాయి గారు, ఇమ్మెచ్యూర్ బిహేవియర్. అండ్ అదే ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ హ్యాండిల్స్ అన్ని చూస్తుంటే నేను నా ప్రెస్ మీట్లో మాట్లాడిన దానికి నువ్వు డిబేట్కి సిద్ధమా అని రాహుల్ గాంధీ అడగడము, దాన్ని ఎగ్జాజరేట్ చేసేదో హీరోయిక్గా చూపించే ప్రయత్నం చేయడము. వాట్స్ హ్యాపెనింగ్ సార్? అసలు పార్లమెంట్ ఇది ఇంకేమన్నా నాకు అర్థం కావట్లేదు. ఆయనకి ఏంటంటే ఇదొక సైకలాజికల్ ప్రాబ్లం యాక్చువల్లీ. అటెన్షన్ డెఫిసిట్ ఆర్డర్, ఒక ఆర్డర్ ఉంటుంది, చిన్నపిల్లలకి ఉంటుంది. హైపర్ యాక్టివ్గా ఉన్న పిల్లల్ని అటెన్షన్ డెఫిసిట్ ఒకటి ఉంటుంది. క్లాస్లో కూర్చోలేరు, వాళ్ళు కాన్స్టెంట్గా కొట్లాడుతుంటారు పక్కన పిల్లలు. ADHD అంటారు. పక్కన నథింగ్ రాంగ్ విత్ దెమ్, వెరీ హైపర్ యాక్టివ్. టీచర్స్ని ట్రైనింగ్ ఇస్తారు స్పెషల్గా. కరెక్ట్. ADHD పిల్లల్ని ఎట్లా హ్యాండిల్, ఎందుకంటే క్లాస్లో 90% పిల్లలు, 95% పిల్లలు ఒకటే లెవెల్లో ఉంటారు. ADHD పిల్లలు ఏంటంటే దే కాన్స్టెంట్లీ ఏదో చేస్తుంటారు. కాంపస్ బాక్స్ ఓపెన్ చేస్తారు, దాని నుంచి ఒక పెన్సిల్ బయటికి తీస్తారు, మళ్ళీ అది క్లోజ్ చేస్తారు, మళ్ళీ టిఫిన్ బాక్స్ ఓపెన్ చేస్తాడు, ఇక్కడ బుక్ తీస్తాడు, పక్కన చైర్లో వెళ్ళి అక్కడ చూస్తాడు వాడేం చేస్తున్నాడు అని చెప్పి టీచర్ హెస్ టు కాన్స్టెంట్లీ కీప్ చెకింగ్. ఇది రాహుల్ గాంధీ ప్రాబ్లం. రాహుల్ గాంధీకి ఏంటంటే ఆయన నిలబడినప్పుడు ఒక నార్సిసిస్ట్ అంటారు ఇంగ్లీష్లో, ఒక వర్డ్ ఉంది, అది అంటే నేను అంతే, ఐ మీ మై సెల్ఫ్, ఇంకెవరు లేరు ఈ లోకంలో. అది ప్రాబ్లం వీళ్ళకి. దిస్ సేమ్ ఇష్యూ యూ విల్ ఫైండ్ ఇన్ హిట్లర్, ఇన్ ముసలోని, మీరు ఈవెన్ ఇన్ రోమన్ జనరల్స్ యూ విల్ ఫైండ్ దిస్ సేమ్ హిట్లర్. జూలియస్ సీజర్ టైంలో జూలియస్ సీజర్ కూడా ఇదే బిహేవియర్ ఉంది. నేను మాట్లాడింది నా వాయిస్ నాకే వినబడాలి, ఇంకొకరి వాయిస్ రాకూడదు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈ డిడ్ యెస్టర్డే. నేను చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ మీరు జవాబు చెప్పాలి. మీరెవరండి? మీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏంటి? దాంట్లో కూడా ఆయన రిప్లై ఇచ్చారు, అది ఇంకోటి. కానీ ఓపెనింగ్ రిమార్క్స్ ఆయన చెప్పారంటే, నేను 3 సార్లు, మీరు 3 ఇన్స్టెన్సెస్లో ఓట్ చోరీ మీరు చెప్పారు కదా, నేను దాన్ని ఎక్స్పోజ్ చేస్తానని చెప్పి. దాంట్లో ఫస్ట్ పాయింట్ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇండియాస్ ఫస్ట్ ఓట్ చోరీ అది. 18 ఓట్లు వచ్చిన సర్దార్ పటేల్ గారు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, 2 ఓట్లు వచ్చిన నెహ్రూ ప్రధానమంత్రి అయిపోయారు. పాకిస్తాన్ లాగానే, పాకిస్తాన్లో ఎలక్షన్ గెలిచిన ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు, ఎలక్షన్ ఓడిపోయిన షెబాజ్ షరీఫ్ ప్రధానమంత్రి అయ్యారు. పాకిస్తాన్లో జరుగుతుంది, భారతదేశంలో కూడా ముందు జరిగింది. అది ఎగ్జాంపుల్. అది మన అందరికి తెలిసిందే. వై ఇట్ హ్యాపెన్, వేర్ ఇట్ హ్యాపెన్, దానికి లాజిక్ కూడా ఇచ్చారు మహాత్మా గాంధీ గారు. ఏంటంటే నెహ్రూకి ఇంగ్లీష్ వచ్చు, బ్రిటిష్ వాళ్ళతో డీల్ చేయాలి కదా, ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా, వీఆర్ ఓన్లీ డొమినియన్ స్టేటస్, మన రిపబ్లిక్ అయ్యేదాకా 3 సంవత్సరాలు టైం పడుతుంది, కాన్స్టిట్యూషన్ రాసి దాన్ని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్ చేసి పాస్ చేయడంలో. ఆ 3 సంవత్సరాల్లో మాట్లాడాలి కదా, మౌంట్ బ్యాటన్తో మాట్లాడాలి, ఎడ్వినాతో మాట్లాడాలి, అక్కడ వాళ్ళ బ్రిటిష్ పార్లమెంట్లో ఉన్న పార్లమెంటేరియన్స్ వస్తారు, వాళ్ళతో మాట్లాడాలి. ఇంగ్లీష్ రాదు పటేల్ గారికి.
వీ విల్ హ్యావ్ నెహ్రూ టు డూ ఇట్. లాజిక్ ఆలోచించండి. ఒక ప్రధానమంత్రికి ఇంగ్లీష్ రావడమే ఒకటే క్వాలిఫికేషన్, నాకు అర్థం కాదు. అంతే కదా సార్, ఇంగ్లీష్ రాదనే కదా ముఖ్యమంత్రిని తీసేశారు ఇక్కడ రాజీవ్ గాంధీ గారు. అది మనం బేగం పెట్టారు పొద్దు స్టోరీ పాప. అది అట్లీస్ట్ ఒక పార్టీనైనా హెల్ప్ చేసింది, టీడీపీ అనే పార్టీ పైకి వచ్చింది. ఎనీవే, ఇప్పుడు జరిగిన దాంట్లో, నిన్న జరిగిన దాంట్లో నాకు ఇమ్మెచ్యూరిటీ ఎక్కడ కనిపించింది అంటే సేమ్ ADHD ప్రాబ్లం ఒకటి కనిపించింది. సెకండ్ ఏంటంటే, నేను అజెండా సెట్ చేస్తాను, మీరు దానికి రిప్లై ఇవ్వండి. బీజేపీ డిడ్ దిస్ మిస్టేక్ ఎర్లియర్. మనం కూడా చాలాసార్లు డిబేట్లో చెప్పాం, అజెండా సెట్టింగ్ చాలా ఇంపార్టెంట్. పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ తర్వాత నెరేటివ్ వాళ్ళు గెలిచారని చెప్పడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ వాజ్ దే సెట్ ద అజెండా. మేము 7 రఫాల్ని కొట్టుపడేసాం. నౌ యూ రిప్లై టు ఇట్, యూఆర్ రిప్లైయింగ్ టు దేర్ అలిగేషన్. మనం దానికన్నా ముందు మేము 8 ఎయిర్ ఫోర్స్ బేసెస్ కొట్టేశాం, అక్కడ 6 ఎయిర్క్రాఫ్ట్లు కొట్టేశామంటే పాకిస్తాన్ హెస్ టు రిప్లై టు దాట్. మనం చేయలేదు, బికాజ్ ఆ ప్రెస్ కాన్ఫరెన్సెస్ గాట్ డిలేడ్. మన ప్రెస్ కాన్ఫరెన్స్ సాయంత్రం ఉండే, వాళ్ళు పొద్దున 10 గంటల నుంచి పాట పాడడం మొదలుపెట్టారు. సాయంత్రం దాకా 3 ప్రెస్ కాన్ఫరెన్స్లు చేసుకున్నారు వాళ్ళు, DGISPR. దిస్ ఇస్ వాట్ హ్యాపీ. ఇవాళ ఉన్న లోకంలో సాయి గారు, అటెన్షన్ స్పాన్ ఇస్ వెరీ లెస్. మనకు అందరికి తెలిసిందే. ఇప్పుడున్న జనరేషన్కి 30 సెకండ్ కన్నా ఎక్కువ ఎవరు వినరు మీ స్పీచ్. అప్పుడు కూడా నేను అమిత్ షా గారు 90 నిమిషాలు ఉన్న స్పీచ్ ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ మోదీ అప్రిషియేట్ చేశారు, చాలామంది అప్రిషియేట్ చేశారు. బికాస్ విత్ స్టాటిస్టిక్స్ వచ్చారు, విత్ ఫ్యాక్ట్స్ వచ్చారు. ఫస్ట్ పాయింట్ ఆయన చెప్పారు. సెకండ్ పాయింట్ ఆయన చాలా క్లియర్గా చెప్పిందంటే, ఇందిరాగాంధీ ఎలక్షన్ ఎన్నికే చెల్లదని కోర్టు తీర్పునిచ్చింది. ఏం చేసింది ఆమె? దాని తర్వాత ఎమర్జెన్సీ పెట్టింది. దాని తర్వాత ఆమె చట్టం తీసుకొచ్చింది, ప్రధానమంత్రిని క్వశ్చన్ చేయకూడదు. ఎవరు? అవును, ఇమ్యూనిటీ. జస్ట్ లైక్ గవర్నర్ అండ్ ప్రెసిడెంట్, వెన్ దే ఆర్ ఇన్ పవర్ దే విల్ నాట్ బి క్వశ్చన్, దే ఆర్ ఇన్ ఆఫీస్ రాదర్. ఇది వీళ్ళు చెప్తున్నారు. అక్కడ ఓట్ చోరీ లేదా? రాజ్నారాయణ్ కేసు ఇప్పుడున్న ప్రేక్షకులకు, మన ప్రేక్షకులు చాలామందికి తెలియదు ఆ కేసు. ఈజ్ అ హీరో రాజ్నారాయణ్. ఒక కంప్లీట్ ఎస్టాబ్లిష్మెంట్ వ్యతిరేకంగా కోర్టుకి వెళ్ళి గెలిచిన కేసు అది. ఈవెన్ టుడే సాయి గారు, అలహాబాద్ హైకోర్టు అంటే సుప్రీంకోర్టు భయపడతారు. అక్కడి నుంచి వచ్చిన తీర్పులు ఇప్పుడు కూడా చూడండి, చాలా హార్ష్గా ఉంటుంది. అక్కడ ఉన్న జడ్జెస్కి ఏదో సపరేట్ నీళ్ళు తాగుతున్నారు వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు. ఎందుకంటే దే హ్యావ్ బిన్ కాన్స్టెంట్లీ డెలివరింగ్ దట్ కైండ్ ఆఫ్ జడ్జ్మెంట్స్ అన్నమాట. ఇది రాజ్నారాయణ్ కేసు. అప్పుడు ఏం చేసింది, అక్కడ షీ ఇమీడియట్లీ ఇంపోజ్డ్ ఎమర్జెన్సీ అండ్ వేస్ డన్ విత్ ఇట్. ఇది ప్రాబ్లం ఎక్కడంటే, రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను, ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ నేను చెప్పింది మీరు రిప్లై చేయాలి. ఎందుకు చేయాలండి? ఎవరు చెప్పారు రిప్లై చేయాలని చెప్పేసి? ఇది ఆయన చాలా క్లియర్గా ఎగ్జాంపుల్ చెప్పారు. ప్రెస్ కాన్ఫరెన్స్, రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ మీరు చూసుంటారు. ఎవరైనా క్వశ్చన్ అడిగితే, ఇన్ఫ్యాక్ట్ మన దగ్గర నుంచి వచ్చిన, అక్కడ ఢిల్లీలో కూర్చున్న ఒక రిపోర్టర్ని నేను మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు, నెల ముందు వెళ్ళినప్పుడు, ఐ మెట్ హిమ్ ఇన్ తెలంగాణ భవన్. అక్కడ మీడియా రూమ్ ఉంది, అక్కడ మీడియా రూమ్లో మీట్ అయ్యాను. ఆయన అడిగాను, రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎట్లుండి, మీరు వెళ్తారు కదా అంటే, సార్ మమ్మల్ని వెనక కూర్చోబెడతారు సార్, 10 రోజులు వెనక కూర్చోబెడతారు, ఈ వెర్నాక్యులర్ జర్నలిస్ట్ అని వీళ్ళు చాలా కిరికిరి చేస్తారు అని చెప్పి కాంగ్రెస్ మీడియా సెల్ వాళ్ళు 10 రోజు ముందు కూర్చోబెడతారు. ఫస్ట్ రో కంప్లీట్ వాళ్ళ లీడర్స్తో సహా మీడియా సీనియర్ పీపుల్ కూర్చుంటారు. ఎవరు? ప్రో కాంగ్రెస్, టెలిగ్రాఫ్, ఇండియా టుడే, ఇట్లాంటి ప్రో కాంగ్రెస్ ఛానల్స్ ఏమేమి ఉందో వాళ్ళని ఫ్రంట్ రోలో కూర్చోబెట్టారు. మాతృభూమి, మనోరమ కేరళ నుంచి, ఏషియానెట్ కేరళ నుంచి, వీళ్ళని ఫస్ట్ రోలో కూర్చోబెడతారంట. ఆలోచించండి, క్వశ్చన్ ముందే డిసైడ్ చేసుకుంటారు. రాహుల్ గాంధీ ఎప్పుడు అంటారు చూడండి, మోదీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ ఎవరైనా హార్ష్ క్వశ్చన్స్ అడిగారు అనుకోండి, గోధి మీడియా అప్పుడే అదే చెప్పారు అమిత్ షా గారు, దెన్ యూ బికమ్ బీజేపీ ఏజెంట్. గోధి మీడియా కూడా కాదు, బీజేపీ ఏజెంట్. అంటే మీకు అన్కంఫర్టబుల్ క్వశ్చన్స్ అడగడం, మీకు ఆన్సర్ చేయడం మీకు రాదు, యూ కెనాట్ ఆన్సర్ టు ద పాయింట్ అన్నమాట. దాని తర్వాత ఆయన చెప్పారు, కేసు పోయిందో జడ్జిని బ్లేమ్ చేస్తారు. రామ్ జన్మభూమి కేసులో జడ్జిమెంట్ వచ్చినప్పుడు చంద్రచూడ్ గారు జస్టిస్ చంద్రచూడ్ వెన్ ఈ రిటైర్డ్, ఏమేమి చెప్పారు సాయి గారు ఆయన వ్యతిరేకంగా? మోదీ గారిని ఇంటికి పిలిచారు, పూజలు చేయించారు, గణేష్ పూజ చేయించారు, దానికోసం జడ్జిమెంట్ వచ్చింది. అది కాకుండా మీరు దానికన్నా తర్వాత జస్టిస్ రంజన్ గొగోయ్ని రాజ్యసభ మెంబర్ చేసినప్పుడు రంజన్ గొగోయ్ గారు అన్ని జడ్జిమెంట్స్ ఇచ్చారు. ఓకే, ఆయన మీద సెక్షువల్ హెరాస్మెంట్ కేసు ఉండే, అది మోదీ గవర్నమెంట్ హెల్ప్ చేశారు ఆయన్ని, దానికోసం ఆయన మళ్ళీ రాజ్యసభకు పంపించారు. సాయి గారు వీళ్ళ దగ్గర అడగాలి. ఇప్పుడు మొన్న మదురై బెంచ్ ఆఫ్ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన నిర్ణయం, తిరుపైకుంటారు, మనం చాలా మటుకు దాని మీద వీడియోలు కూడా చేసాం. మీరు ఆ జడ్జ్మెంట్ చూడండి, ఆ జడ్జ్మెంట్లో ఏమైనా తప్పుందా సాయి గారు? మీరు ఆ జడ్జ్మెంట్ కాపీ డౌన్లోడ్ చేసుకొని చదవాలి సాయి గారు. దట్ జెంటిల్మెన్ హెస్ గాన్ ఇన్ టు రియల్ హిస్టరీ. 500 సంవత్సరాల పాత కేసు, ఇట్ ఇస్ ఓల్డర్ దెన్ రామ్ జన్మభూమి కేసు. యూ నో దట్ సాయి గారు? తిరుపైకుండ్రం కేసు ఇస్ 500 years ఓల్డ్. ఢిల్లీ సుల్తానట్ నుంచి ఒక నవాబ్ని ఇక్కడ పెట్టారు వాళ్ళు, సికందర్ జా అని చెప్పేసి. అక్కడి నుంచి మొదలైంది ఈ స్టోరీ. పెద్ద కథ లేదు. యూ షుడ్ డూ అనదర్ వీడియో ఆన్ ద హిస్టరీ ఆఫ్ దట్ కేస్. హీ హెస్ గాన్ త్రూ ఆల్ ద డాక్యుమెంటేషన్. ప్రైవీ కౌన్సిల్ దగ్గర ఉంది, ప్రివీ కౌన్సిల్ బ్రిటిష్ టైంలో వాళ్ళు జడ్జ్మెంట్ ఇచ్చారు, కాదు దిస్ ఈజ్ తిరుపైకుండ్రం. ఆ డాక్యుమెంట్స్ అంతా పెట్టి జడ్జ్మెంట్ ఇచ్చారు సాయి గారు. యూ షుడ్ రీడ్ ఇట్. దీస్ ఫెలోస్ వితౌట్ రీడింగ్, ఆయన బ్రాహ్మిన్ అడ్వకేట్స్ని ఫేవర్ చేస్తారు, అది ఇదని చెప్పారు. ఏం లేదు,
యూ రీడ్ ద జడ్జ్మెంట్. దానికోసం వెన్ 2 bench జడ్జ్ ఆఫ్ మెడ్రాస్ హైకోర్ట్ కూర్చున్నప్పుడు వాళ్ళు ఈ జడ్జ్మెంట్ చదివిన తర్వాత ఏమన్నారు, వీఆర్ నాట్ గోయింగ్ టు లుక్ ఇన్ టు ఇట్, ఇట్ ఇస్ కంప్లీట్ బై ఇట్ సెల్ఫ్, గోయింగ్ బ్యాక్ టు ద ఒరిజినల్ జడ్జ్, ఆయన దగ్గర వెళ్ళండి మీరు మళ్ళీ అని చెప్పి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ 17th ఉంది. సుప్రీంకోర్టు తీసుకున్నారు. మిస్టేక్ అగైన్ సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు హస్ నెవర్ లిస్టెడ్ ద కేస్, లిస్ట్ చేయలేదు ఇవాళ దాకా. కానీ వీళ్ళు వచ్చి ఏం చెప్పారు, ఇక్కడ మెడ్రాస్ హైకోర్టులో లిస్ట్ చేశారని చెప్పారు. ఈ రాహుల్ గాంధీ ఇది అబద్ధం చెప్పడం అన్నిట్లో ఉంది సాయి గారు. మనం ఫస్ట్ ఇది ఈవీఎంలు, దాని తర్వాత ముందు ఈవీఎంలు ఉండే, ఈవీఎం వద్దు. దానికోసం కూడా చాలా క్లియర్గా మన నిచికాంత్ దుబే చాలా బాగా స్పీచ్ ఈసారి ఈవీఎంలు ఎవరు ఇంట్రడ్యూస్ చేశారని అడిగారు. అది మీరే కదా, మీరు మీ పార్టీ వాళ్ళు చేస్తున్నారు, మీ పార్టీ మ్యానిపులేట్ చేస్తున్నారు, ఈవీఎం ఎవరు తీసుకొచ్చారు చెప్పండి అని అడిగారు. రాజీవ్ గాంధీ. ఇట్ వాజ్ రాజీవ్ గాంధీ హూ ప్రపోజ్డ్ ఈవీఎంస్ అండ్ బాట్ ఇన్. నరసింహరావు టైం నుంచి ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టే, దానికన్నా ముందు కూడా స్టార్ట్ అయిపోయింది. కానీ మాస్ యూజ్ వాస్ ఫ్రమ్ నరసింహరావు దిస్ టైం. ఇది ఎందుకు చెప్పట్లేదు సాయి గారు? దిస్ అగైన్ ఈవీఎంలు. వీళ్ళ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మీరు మొన్న బీహార్ ఎలక్షన్ చూశారు సాయి గారు, ఒక్క బూత్లో రీపోల్ జరగలేదు. ఇన్ హిస్టరీ ఆఫ్ బీహార్ ఇట్ ఇస్ నెవర్ హ్యాపెండ్. మినిమం 80 నుంచి 120 బూత్లో రీపోలింగ్ జరుగుతుంది బీహార్లో. ఈవెన్ లాస్ట్ ఎలక్షన్ విత్ ద ఈవీఎం ఫస్ట్ టైం 3 ఫేసెస్ జరిగే పోలింగ్ 2 ఫేస్లో చేశారు. ఎందుకంటే చాలా మటుకు నక్సలైట్ ప్రాబ్లం తగ్గిపోయిందని చెప్పి ఆ 2 ఫేస్లో కూడా పోలీసు వాళ్ళు అక్కడ పోలీసు వాళ్ళు పెట్టి స్ట్రిక్ట్గా మానిటర్ చేసి సీసీటీవీ పెట్టినప్పుడు ఇది జరిగింది. ఈ 45 రోజుల గురించి కూడా నిచికాంత్ దుబే మేడ్ వెరీ గుడ్ స్టేట్మెంట్. 45 డేస్లో తర్వాత సీసీటీవీ ఇమేజెస్ని డిస్ట్రాయ్ చేస్తారు. చట్టం ఎవరు తీసుకొచ్చారు సాయి గారు? నెహ్రూ. మళ్ళీ వీళ్ళు మార్చుకోవచ్చు కదా కావాలంటే. మీరు ఎందుకు మార్చట్లేదు? మీరు 11 అంటే సీసీటీవీ లేకపోవచ్చు, అది కూడా చెప్పారు అమిత్ షా. సీసీటీవీ లేదు కానీ అప్పుడు 45 డేస్ తర్వాత ఆ డేటా ఉండకూడదు అని చెప్పేసి తీసేశారు. కరెక్ట్. దాని తర్వాత సీసీటీవీకి దాన్ని అప్లై చేశారు. దాని తర్వాత ఇందిరాగాంధీ వచ్చింది కదా సాయి గారు. ఆఫ్టర్ నెహ్రూ ఇందిరాగాంధీ తర్వాత కొన్ని అక్కడెక్కడ మారింది, కొన్ని రాజీవ్ గాంధీ తర్వాత బిట్ ఆఫ్ డిస్టర్బెన్స్. బట్ అగైన్ నరసింహరావు. ఆఫ్టర్ దట్ 10 years మన్మోహన్ సింగ్. మీరు చట్టం మార్చుకోవచ్చు కదా, అప్పుడు మీరు ఎందుకు మార్చుకోలేదు? బీజేపీ దగ్గర చెప్తారు మీరు ఎందుకు చట్టం మార్చట్లేదు. అరే బాస్, యూ ఆర్ దేర్, యూ డిడ్ డూ ఇట్. నిన్న రాత్రి ఎవరో చూశాను ఒక డిబేట్లో ఇంగ్లీష్ ఛానల్లో, మేము చేయలేదని చెప్పి మీరు ఎందుకు చేయట్లేదు? మేము చేయలేదు, కరెక్ట్, వీ డిడ్ డూ ఇట్, బట్ వై ఆర్ యూ నాట్ డూయింగ్ ఇట్? అరే వై ఆర్ యూ టాసింగ్ ద బాల్ ఇన్ టు మై కోర్ట్? దిస్ ఇస్ సుప్రీంకోర్టులో వెళ్ళిన కేసు ఇది. ఈ 45 days, దిస్ 45 days వీడియో సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఒకసారి అప్పీల్గా. సుప్రీంకోర్టు చెప్పారు చట్టంలో ఉంది. మీరు 45 రోజుల లోపల ఇఫ్ యూ కెనాట్ ఆన్సర్ ద క్వశ్చన్, ఇఫ్ యూ కెనాట్ గో టు ద కోర్ట్. సాయి గారు, బీహార్ ఎలక్షన్ 243 కాన్స్టిట్యున్సీలు వీళ్ళు అలయన్స్ పోటీ చేశారు కదా, ఒక్క కాన్స్టిట్యున్సీ నుంచి అయినా ఒక్క దాకా ఒక ఎలక్షన్ పిటిషన్ వచ్చిందా సాయి గారు? అక్కడ అవకతవకలు జరిగినాయి, అక్కడ కౌంటింగ్ కరెక్ట్ కాలేదు, అక్కడ ఓట్ చోరీ జరిగింది. రాహుల్ గాంధీ షుడ్ డూ ఇట్, ఛాలెంజ్. అమిత్ షా గారు అడిగారు నిన్న, సుప్రీంకోర్టు అడిగారు, ఒక్క మనిషి కూడా నా పేరు తప్పుగా తీసేసిందని చెప్పి మా దగ్గరికి రాలేదు. మేము లీగల్ అసిస్టెన్స్ ఇచ్చాం, డిస్ట్రిక్ట్ లెవెల్లో పారాలీగల్స్ని పెట్టాం, పారా అసిస్టెంట్స్ పెట్టాం, ఒక్కరు కూడా రాలేదు. ఈవెన్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్ వర్ టోల్డ్ బై సుప్రీంకోర్టు టు హెల్ప్ ఫిల్అప్ ద ఫార్మ్స్. ఎవరైనా డిలీట్ చేసిన వాళ్ళు వస్తే వాళ్ళ పేరు ఫిల్అప్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి. ఒక్కరు రాలేదు సాయి గారు. దిస్ ఓట్ చోరీ థింగ్ వన్స్ అండ్ ఫర్ ఆల్ ఎలక్షన్ కమిషన్ తప్పు. ఏం చేయాలంటే వాళ్ళు దే షుడ్ ఫైల్ ఎ కేస్ అగేన్స్ట్ రాహుల్ గాంధీ. సెకండ్, సాయి గారు మీకు గుర్తుంది, వినోద్ రాయ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఉండే, సిఏజీ, యూపీఏ హయాంలో సెకండ్ యూపీఏ ఆయనే కోల్ స్కామ్, 2G స్కామ్, కామన్వెల్త్ స్కీమ్ స్కామ్, ఆగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ స్కామ్, ఇదన్నీ బయటకు తెచ్చింది ఆయన్ని. ఆ టైంలో మీకు గుర్తుంది, దే బాట్ హిమ్ బిఫోర్ ద పార్లమెంటరీ కమిటీ. సిఏజీ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీని పార్లమెంటరీ కమిటీ ముందు పిలిపించారు వీళ్ళు. ఇట్ ఈస్ లైక్ కాలింగ్ ఎలక్షన్ కమిషనర్ టుమారో టు కమ్ అండ్ గివ్. అది కాదు సాయి గారు, దానికన్నా అన్నిటికంటే అర్థం కాకుండా ఉంది సార్. ఇప్పుడు యాక్చువల్లీ మీరు అన్నది కరెక్ట్. యాక్చువల్లీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉంది అనుకోండి, ఎలక్షన్ కమిషన్కి పూర్తి ఇమ్యూనిటీ ఇచ్చారు మీరు అనేది రాహుల్ గాంధీ చెప్తున్నది. ఎందుకు అసలు ఎలక్షన్ కమిషన్ అసలు జవాబుదారీ కాకుండా వాళ్ళకి పూర్తి ఇమ్యూనిటీ? బేసికలీ రాజ్యాంగబద్ధమైన సంస్థలు ఇండిపెండెంట్గా పనిచేయాలని కదా మనం మాట్లాడాలి. పొలిటికల్ ఇంటర్వెన్షన్ ఉండకూడదని కదా మనం మాట్లాడాలి. పార్లమెంట్లో రాహుల్ గాంధీ ఏం చెప్పినా కానీ మీరు కేసు వేయలేరు. రాహుల్ గాంధీ కాదు, ఎనీ పర్సన్ హూస్ డిబేటింగ్ ఇన్ పార్లమెంట్ ఆర్ అన్ అసెంబ్లీ హ్యాస్ గాట్ ఇమ్యూనిటీ. మీరు అక్కడ ఒకటి తిట్టారు, ఒక చెడ్డ మాటలు చెప్పారు, ఏమని చెప్పొచ్చు, బట్ నో కోర్ట్ కెన్ టేక్ అ ఓన్లీ ప్రివిలేజ్ కమిటీ నోటీస్. అది సపరేట్, అది పెద్ద ప్రాసెస్. పార్లమెంట్ తీసుకునే ప్రివిలేజ్ ఇస్ యూజువల్లీ ద అదర్ వే అరౌండ్. మెంబర్స్ ప్రివిలేజ్ ఉంటుంది, బయట వాళ్ళకి ప్రివిలేజ్ ఉండదు. అదే బయట వాళ్ళు ఎవరైనా కామెంట్ కొడితే ప్రివిలేజ్ కమిటీ వాళ్ళని పిలిపిస్తారు. కానీ మెంబర్స్ ఏమో క్రిటిసిజం చేస్తే బికాస్ దే ఆర్ ఇన్ ద హౌస్ వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంది. మహబూబా మైత్రా కేసు మీకు గుర్తుంటుంది సాయి గారు, డబ్బులు తీసుకొని క్వశ్చన్స్ అడిగింది ఆమె.
దానికన్నా ముందు జేఎంఎం టైంలో జరిగింది, మీకు గుర్తుంది, నరసింహరావు టైంలో డబ్బులు తీసుకొని క్వశ్చన్స్ అడిగారు వీళ్ళు. ఇదంతా జరిగినప్పుడు ప్రొటెక్షన్ ఇచ్చినారు వాళ్ళకి సుప్రీంకోర్టు కూడా, సేయింగ్ సారీ ఇట్ హ్యాపెండ్ విత్ ఇన్ ద హౌస్, వీ కెనాట్ డూ ఎనీథింగ్. ఆ డబ్బులు ఒక్కటే బయటకు వచ్చింది, ఎందుకంటే డబ్బులు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఓపెన్ చేశారు వాళ్ళు. దే డోంట్ హ్యావ్ ఎనీ ఇమ్యూనిటీ. విత్ ఇన్ ద లోక్సభ, విత్ ఇన్ రాజ్యసభ వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంది. రాహుల్ గాంధీకి ఇదే అడ్వాంటేజ్, ఆయనకి తెలుసు బయట ఒకరు కేసు వేయలేరు ఆయన మీద. ఆయన అదే అడుగుతున్నారు, మళ్ళీ అడుగుతున్నారు, వై డోంట్ యూ ఫైల్ అన్ అఫిడవిట్, నా ప్రెస్ కాన్ఫరెన్స్ డిబేట్ చేయాలి. ఎందుకండి, హూ ఆర్ యూ? మీ ప్రెస్ మీట్లో డిబేట్ చేయమని అనడం ఏంటి? మీరు ఇచ్చిన ప్రెస్ మీట్లోనే అన్న అబద్ధాలు ఉన్నాయని ఆల్రెడీ మాట్లాడుతున్నారు. అదేంట సి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం సాయి గారు. సరే, ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పిన ఒక స్పెసిఫిక్ ఇన్సిడెంట్ అమిత్ షా గారు కూడా నేను మాట్లాడారు. హర్యానాలో ఒక ఇంట్లో 501 మంది ఉన్నారు, ఓటర్స్ ఉన్నారని చెప్పి రాహుల్ గాంధీ ఒక అలిగేషన్ చేశారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఎలక్షన్ కమిషన్ అన్నారు హౌస్ నెంబర్ 265 ఒక 1 acre యాన్సిస్ట్రల్ ప్లాట్, 1 acreలోనే యాన్సిస్ట్రల్ ప్లాట్ని మల్టిపుల్ జనరేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు పీస్గా చేసుకొని వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు అక్కడ. కానీ దాని అందరికీ ఉండేది ఒకటే మున్సిపల్ నంబర్ 265. ఇప్పుడు దాంట్లో 500 మంది ఉంటున్నారు, అంటే మినిమం ఒక 30-40 ఇల్లు ఉండొచ్చు ఈజీగా, దానికన్నా ఎక్కువనే ఉంటుంది. యావరేజ్ ఫ్యామిలీ సైజ్ 4 తీసుకుంటే కూడా 100 హౌసెస్ ఉంటుంది దాంట్లో. వాళ్ళకు పెద్ద ప్లాట్ 1 acre ల్యాండ్ వాళ్ళు కట్టుకున్నారు. మీకు ప్రాబ్లం ఏంటి? వెన్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ సేయింగ్ దిస్, అది తప్పు, అది కరెక్ట్ కాదు, ఎలక్షన్ కమిషన్ చెప్పారు కదా తప్పు. యూ షుడ్ రిప్లై సెయింగ్ ఎస్ ఐ విల్ ప్రూవ్ దట్ ద 265 పీపుల్ ఆర్ నాట్ దేర్ ఇన్ దట్ హౌస్, ఆ 265 నెంబర్ ఇస్ రాంగ్. 500 మంది అక్కడ ఉండలేరు. ఓల్డ్ సిటీలో ఉంది సాయి గారు, ఇక్కడ ఆయన అమేథీ కాన్స్టిట్యున్సీలో ఉంది. మనం ఎప్పుడో 0 నెంబర్ గురించి మాట్లాడడం చాలాసార్లు. ఈ రాహుల్ గాంధీది ఏంటంటే షూట్ అండ్ స్కూట్, షిఫ్టింగ్ గోల్ పోస్ట్ అంటాం మన ఇంకో లాంగ్వేజ్లో, ఇంగ్లీష్లో. చిన్న గోల్ పోస్ట్ ఉంటుంది చిన్నపిల్లలు ఆడుతున్నప్పుడు, అప్పుడప్పుడు ఎత్తుకొని ఇంకో ప్లేస్లో పెడతారు వాళ్ళు. యూ వాంట్ టు స్కోర్ ఏ గోల్, సడన్లీ గోల్ పోస్ట్ లేదు అక్కడ, మారిపోయింది, తీసుకెళ్ళిపోయాడు ఎక్కడికో. హీఈస్ డూయింగ్ దట్ డెలిబరేట్లీ. ఆయన ఒక ప్లేస్లో ఉంటాడు, మీరు చూసారా? ఎప్పుడైనా ఆయనకి అన్కంఫర్టబుల్, ఆయన మీద ఆరోపణలు వస్తున్నాయని కనిపించగానే రాజ్యసభ లోక్సభ నుంచి బయటకు వచ్చేస్తాడు, వాకౌట్ చేస్తాడు కావాలని చెప్పి. బికాస్ హీఈస్ నాట్ ఏబుల్ టు ఫేస్ ద ట్రూత్. 90 నిమిషాలు మాట్లాడతారు కదా, మీరు మాట్లాడినప్పుడు ఎవరైనా ఇంటరప్ట్ చేశారా రాహుల్ గాంధీ గారు? ఎవరైనా వాకౌట్ చేశారా? ఇదే మోదీ గారు మాట్లాడుతున్నప్పుడు చూడండి సాయి గారు, ఏ డిబేట్లో అరుస్తూనే ఉంటారు. ఎందుకు? దే డోంట్ వాంట్ హిమ్ టు హిస్ స్పీచ్ టు బి హర్డ్. దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ విత్ సాయి గారు. కానీ నిజంగానే ఇప్పుడు మాట్లాడిన దాంట్లో సార్ యాక్చువల్లీ ఈ గోల్ పోస్ట్లని మార్చే పని ఉంది చూసారా? ఫస్ట్ ఐటీ గురించి, ఈడీ గురించి మాట్లాడారు, తర్వాత సిబిఐ గురించి మాట్లాడారు, తర్వాతకు వస్తే ఈవెన్ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి జరిగిందని చౌకీదార్ చోర్హే అన్నారు. ఆ తర్వాత కాలంలోకి వస్తే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడారు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు చూస్తూ ఉంటే ఒక హైకోర్టు జడ్జ్ తిరుపరాన్ కండ్రంకి సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఇచ్చినటువంటి జడ్జినే ఇంపీచ్ చేయడానికి వీళ్ళు సంతకాలు చేశారు. అంటే ఇదంతా ఏంటి? రాజ్యాంగబద్ధమైన సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారు అని మోదీ పైన ఆరోపణలు చేస్తారు, కానీ రాజ్యాంగబద్ధమైన సంస్థలని పూర్తిగా ప్రతిష్ట దిగజార్చే విధంగా మాట్లాడేది వీళ్ళే. ఏంటి దీంట్లో వ్యూహం ఏంటి? స్ట్రాటజీ ఏంటి? అసలు ఎవరు అడిగేవాళ్ళు లేరా? ఏంటంటే సాయి గారు, ఇంటర్నేషనల్ ఇమేజ్ మోదీ గవర్నమెంట్ది, ఇండియాలో డెమోక్రసీ లేదు. రాహుల్ గాంధీ ఇదే కదా బయటకు వెళ్ళి చెప్పేటప్పుడు, ఆక్స్ఫర్డ్ వెళ్ళాం కానీ ఎక్కడైనా వెళ్తే కొలంబియా ఎక్కడ వెళ్తే కానీ ఇదే డైలాగ్ కొడతాడు, ఏది ఇండియాలో డెమోక్రసీ లేదు, ఇండియాలో ఎలక్షన్ కమిషన్ ఇస్ కరప్ట్, మోదీ కొనుక్కున్నాడు, ఇండియాలో జడ్జెస్ని మోదీ కొనుక్కున్నారు, ఇండియాలో అన్ని ఇన్స్టిట్యూషన్స్ సిబిఐ ఈడీ అంతా మోదీ చేతి కింద ఉంది, దానికోసం ఇండియాలో ఏం లేదు. సో యూ ఆర్ బ్రింగింగ్ ద క్రెడిబిలిటీ ఆఫ్ మోదీ టు జీరో. ఇది వీళ్ళు చేస్తున్న పని సాయి గారు. సాయి గారు, ఈవెన్ ఎస్టర్డే సోనియా గాంధీ గురించి మాట్లాడడం కానీ వీళ్ళంతా ఫుల్ యాంగ్రీ. వీళ్ళు అంటే ప్రివిలేజ్ అని, వీళ్ళు మేము రాజులం, మా గురించి ఎవరు మాట్లాడకూడదు, మా గురించి ఎవరు ఆరోపణలు చేయకూడదు. అమిత్ షా గారు ఏం చెప్పారు? ఢిల్లీ సివిల్ కోర్టులో ఒక కేసు ఉంది సోనియా గాంధీది, సిటిజన్షిప్ గురించి, ఓటింగ్. ఆమె దానికన్నా ముందు ఓటర్గా ఎన్రోల్ చేసుకుంది, ఇండియన్ సిటిజన్కి ఐఎం ఉందని చెప్పేసి. ఎస్ ఆర్ నో అని తెలిసిపోతుంది కదా అక్కడ. మీ ప్రాబ్లం ఏంటి? సరే మేము కోర్టులో చూసుకుంటామని మీరు చెప్పాలి. అమిత్ షా గారు ఇక్కడ చెప్పంగానే ఐ డిసైడ్, ఐ విల్ సే దిస్ వాకౌట్, నేను అంటే వీళ్ళ గురించి చెప్పకూడదు. దే ఆర్ అ ప్రివిలేజ్ క్లాస్, బార్న్ విత్ సిల్వర్ స్పూన్ ఇన్ ద మౌత్ అంటారు ఇంగ్లీష్లో. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. ఇన్ఫ్యాక్ట్ అమిత్ షా గారు నేను చెప్తున్నప్పుడు అమిత్ షా గారు చెప్పారు, నేను డిసైడ్ చేస్తాను, 30 సంవత్సరాలు అడ్మినిస్ట్రేటివ్ లెజిస్లేటివ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు, యూ డోంట్ టెల్ మీ వాట్ టు డూ అని చాలా క్లియర్గా అమిత్ షా గారు నిన్న చెప్పారు రాహుల్ గాంధీ. ఆయనకు అసలు నచ్చలేదు అది. యూ కెనాట్ టెల్ మీ ప్రెస్ కాన్ఫరెన్స్ గురించి, మీరు హూ ఆర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్, అక్కడ కూర్చోండి, ఐ నో హౌ టు డీల్ విత్ యూ, ఐ విల్ స్పీక్ ద వే ఐ వాంట్ టు స్పీక్. అప్పుడు అమిత్ షా గారు చాలా డిఫెన్సివ్, చాలా నర్వస్. అరే మొఖం మీద తెలిసిపోతుంది
సాయి గారు, యూ గెట్ అనలిస్ట్ హూ అనలైజెస్ ఫేసెస్, అండ్ రాహుల్ గాంధీ ఫేస్ చూడండి. ఈజ్ ఐస్ నెవర్ స్టేబుల్. ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు పోలీసు వాళ్ళు ఈ ఇంటరోగేట్ చేస్తున్నాడు దొంగల్ని, వాళ్ళ కన్ను మీద చూస్తారు. సాయి గారు కన్ను అక్కడెక్కడక్కడ మూవ్ అయ్యి అబద్ధాలు చెప్తున్నాడు. 99% యుఎస్ డిబేట్స్లో, ప్రెసిడెంట్ డిబేట్స్లో ఇవన్నీ కౌంట్లోకి వస్తాయి. బాడీ లాంగ్వేజ్ అనలైజ్ చేస్తారు. వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ హావభావాలు, వాళ్ళు మాట్లాడే మాటల్లో ఉన్న అబద్ధమా నిజమా అన్సెడ్ థింగ్స్ ఉంటాయి. సైంటిఫిక్ గా కూడా చాలా రీసెర్చ్ చేసి చెప్తారు. ఇది రాహుల్ గాంధీ మీరు చూడండి, యూ గెట్ ఎనీ సైకలాజికల్ అనలిస్ట్ ఇన్ టెల్ హిమ్ దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ విత్ హిమ్. ఆయనకి ఏంటంటే నేను చెప్పిందే అందరు వినాలి. ఆయన పార్టీలు అట్లా ఉంది. ఆయన చెప్తే ఒక్కడు కూడా నోరు తెరవాడు. కేసీ వేణుగోపాల్ నుంచి ఏ మనిషి మల్లికార్జున్ ఖార్గే ఒక్కరు నోరు తెరవరు. మీరు తప్పు, ది ఎంపరర్ హస్ నో క్లోత్స్ అని చెప్పాలి ఇంగ్లీష్లో. యు ఆర్ లూజర్ అని చెప్పడానికి దమ్ము లేదు వీళ్ళకి. అక్కడ వెళ్ళి భజన వాడతారు, రాహుల్ గాంధీ అందరికన్నా పెద్దోడు, అది ఇది అని చెప్పి మళ్ళీ ఇంకొక ఎలక్షన్ ఓడిపోతారు. దిస్ ఇస్ ద ప్రాబ్లం. సో మీ మాట వినడానికి మీరు కెపాసిటీ లేదు. 90 నిమిషాలు మాట్లాడింది, యూ షుడ్ హావ్ సాట్ దేర్ అండ్ లిసన్ టు ఇట్. 3 సార్లు చూపించాను ఓట్ చోరీ ఎట్లా జరిగింది, కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా చేశారని చెప్పి. దిస్ ఇస్ ద ప్రాబ్లం. నెరేటివ్ ఈవీఎంస్ మీకు గుర్తుంటుంది, ఎంత కేసు చేశారు సాయి గారు. లాస్ట్ సుప్రీంకోర్టు ఏమన్నారు, యూ డూ ఎలక్షన్ కమిషన్ చెప్పారు, యూ కాల్ ఫర్ ఛాలెంజ్. ఎలక్షన్ కమిషన్ పిలిపించారు అందరినీ, రండి ఈవీఎం మీ ముందు పెడతాం, మీకు చేయండి. ఆమ్ ఆద్మీ పార్టీ అన్నది మాకు ఇస్తే మేము ఇంటికి తీసుకెళ్తాం, ఇంటికి తీసుకెళ్ళి మొత్తం చెక్ చేసి మీకు చూపిస్తామని అక్కడ మార్చేస్తారు. వీ కెనాట్ గివ్ ఆల్ దట్. దిస్ ఇస్ ద ప్రాబ్లం. సో ఏదో నేను ఆటమ్ బాంబ్ వేస్తున్నాను, నేను న్యూక్లియర్ బాంబ్ వేస్తున్నాను, హైడ్రోజన్ బాంబ్ వేస్తున్నాను, ఏం బాంబులు లేవు. ఈచ్ ఆఫ్ ద పాయింట్స్ రాహుల్ గాంధీ నీడ్ నాట్ డిబేట్ విత్ అమిత్ షా, he can debate with me or he can send his representative to debate with me. ఒక్కొక్క పాయింట్ని నేను ఐ విల్ టేక్ ఇట్ అవుట్. ఇన్ఫ్యాక్ట్ నిన్న ధురంధర్ మూవీ, ఇన్ఫ్యాక్ట్ యూ షుడ్ వాచ్, మన ప్రేక్షకులు అందరూ చూడ, ఐ వాచ్ ఇట్ yesterday, 3 గంటలు 40 నిమిషాలు. బ్రిలియంట్. హౌ కాంగ్రెస్ ఈకో సిస్టమ్ ఫెయిల్డ్ ఇండియా అనేది దాంట్లో ఉంది. ప్రతి జరిగిన ఇన్సిడెంట్, ఈ కొత్తదేం కాదు, జరిగిన ఇన్సిడెంట్ చూపించారు సాయి గారు, అండ్ దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో అది కాకుండా ఆయన టీఎంసీ కానీ ఏడీఎంకి కూడా చెప్పారు. ఇప్పుడు ఎస్ఐఆర్ గురించి ఏం చెప్పారు సాయి గారు లేటెస్ట్ సుప్రీంకోర్టు మొన్న? ఎవరెవరు బిఎల్ఓల్ని వీళ్ళు ఆపుతున్నారో, ఎవరెవరు బిఎల్ఓ మీద ప్రెషర్ పెడతారో వాళ్ళ మీద కేసు పెట్టండి అని చెప్పి. మమతా బెనర్జీ నోరు తెరవట్లేదు మొన్నటి నుంచి. కరెక్ట్. షీ ఈజ్ నాట్ ఓపెన్ హర్ మౌత్. స్టాలిన్ ఈస్ కీపింగ్ క్వైట్ బికాస్ ఇఫ్ హీ డస్ సంథింగ్, ఇఫ్ హీ థ్రెటన్స్ అన్ ఎలక్షన్ ఆఫీషియల్, వాళ్ళ మీద కేసు ఏమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ యూ ఆర్ నాట్ డూయింగ్ ఇట్ అని చెప్పారు. దట్స్ ద బెస్ట్ పార్ట్. మీరు కేసు వేయాల్సి, మీరు వేయట్లేదని చెప్పి యూ హ్యావ్ క్రిటిసైజ్ ద ఎలక్షన్ కమిషన్. మీరు మీ బిఎల్ఓస్ని ప్రొటెక్ట్ చేయట్లేదు అని చెప్పేసి. దే షుడ్ ప్రొటెక్ట్. అది ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళది అందరికి భయం ఏంటంటే 64 లక్షల మంది తీసేసినప్పుడు బీహార్లో మొత్తం ల్యాండ్స్లైడ్ అయిపోయింది. ఇప్పుడు యాజ్ పర్ ద లేటెస్ట్ ఫిగర్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ 54 లక్షల మందిని ఓటర్లో నుంచి తీసేస్తారు రేపు పొద్దున. టుడే ఈవినింగ్ ఇస్ ద డెడ్ లైన్ యాజ్ వీ స్పీక్. 11th డిసెంబర్ ఈవినింగ్ 5 o'clock డెడ్ లైన్ అయిపోయింది. దీని తర్వాత ఒక్క ఫామ్ కూడా తీసుకోరు. దీని తర్వాత ఓన్లీ కరెక్షన్స్ అండ్ అడిషన్స్ ఆర్ డిలీషన్స్ యాజ్ పర్ స్పెషల్ ఫామ్ నెంబర్ 6 నుంచి వస్తుంది. సాయి గారు చూడండి, వీళ్ళందరూ ఎస్ఐఆర్ హిస్టరీ చూస్తే మీరు 1952 నుంచి 2004 దాకా జరిగింది సాయి గారు. ఎప్పుడు నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, నరసింహరావు, అటల్ బిహారీ వాజ్పేయి, మన్మోహన్ సింగ్, వీళ్ళందరి హయాంలో ఎస్ఐఆర్ జరిగింది. సేమ్ ప్రాసెస్. ఏంటి వీళ్ళకి భయం? ఇది అడగాల్సింది. మన్మోహన్ సింగ్ చేసినప్పుడు అంతా, మన్మోహన్ సింగ్ టైంలో చేసిన అంతా బాగా జరిగింది, చాలా బాగా జరిగింది. అప్పుడు కంట్రోల్ లేకుండే, ఎంత టఫ్గా ఉన్న ఎలక్షన్ కమిషనర్స్ లేకుండే. వీళ్ళు పెట్టిన చెంచాలు ఉన్నారు అక్కడ. నవీన్ చావ్లా లాంటి, ఏం క్వాలిఫికేషన్ అండి నవీన్ చావ్లాని? హూ రికమెండెడ్ హిమ్? సోనియా గాంధీ రికమెండెడ్ హిమ్. హూ ఇస్ షీ టు రికమెండ్ హిమ్? అప్పుడు సెలెక్షన్ ఏం లేకుండే, నథింగ్, డైరెక్ట్ సెలెక్షన్ బై ప్రైమ్ మినిస్టర్ ఆర్ సోనియా గాంధీ. నవీన్ చావ్లా ఈజ్ నాట్ ఈవెన్ ఫిట్ టు బి ఎలక్షన్ కమిషనర్. ఎట్లా ఆయన ప్రామినెన్స్ ఎట్లా వచ్చినాయి? మదర్ టెరీసా గురించి ఒక పుస్తకం రాసిందంట. దట్ ఈస్ ఓన్లీ క్వాలిఫికేషన్ టు బికమ్ ఎలక్షన్. ఎంఎస్ గిల్ గురించి మాట్లాడితే ఇంకో స్టోరీ. శేషన్ గారు, ఆల్ రెస్పెక్ట్ ఫర్ శేషన్, హీ వాజ్ యూజ్డ్ యాజ్ అ పొలిటికల్ టూల్. గాంధీనగర్ నుంచి లోక్సభకు పోటీ చేయడంలో చాలా చేశారు, అట్లాంటి గేమ్లన్నీ ఆడారు వీళ్ళు. ఎలక్షన్ కమిషనర్స్ని తీసుకెళ్ళి ఎక్కడెక్కడ పెట్టారు. ఇంకో మహిళ ఉండే రమాదేవి, మీకు గుర్తుంటుంది, ఆమెని గవర్నర్ చేశారు. ద సేమ్ థింగ్ షీ వాజ్ రివార్డెడ్. దానికన్నా ముందున్న 3 ఎలక్షన్ కమిషనర్స్ని వీళ్ళు డిఫరెంట్ పోస్టింగ్స్ ఇచ్చారు. దాని తర్వాత కాంగ్రెస్ వాళ్ళు. అప్పుడు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ లేరే, అప్పుడు చీఫ్ జస్టిస్ లేడు కదా సెలక్షన్లో. ఇప్పుడు మీకు కావాలనా? ఇప్పుడు మీకు కావాలి అది ఎలక్షన్ కమిషనర్. మొన్న సిఎస్సి మీటింగ్లో కూర్చొని నిన్న రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, దీంట్లో ఎస్సీలు లేరు, ఎస్టీలు తక్కువ ఉన్నారు, ఓబీసీలు తక్కువ ఉన్నారు. అరే మీ దగ్గర ఉన్న లిస్ట్ ఫస్ట్ సెలెక్ట్ చేయండి బాబు. నీకు ఒకటే పాటనా ఒకటే ఆటనా అర్థం కావట్లేదు.
బీహార్లో దెబ్బతిన్నావు, హర్యానాలో తిన్నావు, క్యాస్ట్ మాట్లాడుకుంటా. మళ్ళీ ఎన్ని రోజులు ఉంటారు ఇట్లా క్యాస్ట్ 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 అని చెప్పి? కర్ణాటకలో చేసిన సర్వే రిపోర్ట్ రిలీజ్ చేయట్లేదు. కరెక్ట్. దిస్ ఇస్ ఐమ్ టెలింగ్ యూ సాయి గారు, పాయింట్ బై పాయింట్ అమిత్ షా గారు చెప్పింది. ఐమ్ టెలింగ్ యూ, బీజేపీ వాళ్ళు ప్రిపేర్ చేస్తే వాళ్ళు కూడా చేయొచ్చు స్టేట్ లెవెల్లో. ఎందుకంటే అమిత్ షా గారు హిందీలో మాట్లాడింది బహుశా తమిళనాడు చాలామందికి అర్థం కాకపోవచ్చు. తమిళ్లో చేయాలి అది. అన్నామలై షుడ్ టేక్ ద లీడ్ ఆన్ ఇట్. తెలుగులో చేయండి. చాలామంది తెలుగు ఇక్కడ ఉన్న తెలంగాణ వాళ్ళకి హిందీ వచ్చు, కానీ ఆంధ్ర వైపు ఏమో బహుశా ఉండలేదు. అక్కడ చేయండి. యూ షుడ్ డూ ఇట్ ఇన్ తెలుగు దేర్. ఒడియాలో చేయండి. ఏ పాయింట్ బై పాయింట్ యూ కెన్ బ్రేక్ డౌన్ రాహుల్ గాంధీస్ ప్రెస్ కాన్ఫరెన్స్. ఎస్, రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచ్చాట్ల గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో నేషనల్ రౌండప్లో ఎట్లాగో దీని గురించి మాట్లాడేది ఉండే. యాక్చువల్లీ నేషనల్ రౌండప్ ఇంకా టైం పడుతుంది కాబట్టి ముందే మనం డిస్కస్ చేస్తే బాగుంటుందని ఇప్పుడు చేశాము. నేషనల్ రౌండప్లో ఇంకా పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సంబంధించినటువంటి ఇంకా డిఫరెంట్ యాంగిల్స్ కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం సార్. సో ఇక ఈ వారం నేషనల్ రౌండప్లో ఇంకా కొన్ని డిఫరెంట్ యాంగిల్స్లో డిస్కషన్ జరుగుతుంది. బట్ ఈ వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి, 10 మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. డెఫినెట్లీ పార్లమెంట్ సమావేశాల్లో విపక్ష సభ్యులు అర్థవంతమైన ప్రశ్నలు అడగాలి. ప్రభుత్వం చేసేటువంటి ఏమైనా వైఫల్యాలు ఉంటే కనుక, ప్రభుత్వ కార్యక్రమాల వైఫల్యాలు ఇంకేమైనా ఉంటే కనుక వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పార్లమెంట్ సమావేశాలు ఉపయోగపడతాయి. కానీ విపక్ష సభ్యులు అడగడం వరకే పరిమితం అవుతాము, చెప్పే సమాధానాలు వినము అనే ధోరణిలోకి వెళ్ళడమే ప్రమాదకరమైన అంశంగా మనకు కనబడుతోంది. సో అమిత్ షా చెప్పినటువంటి మాటల్లో నిజంగా అబద్ధాలు ఏమైనా ఉంటే వాటి గురించి మళ్ళీ ఇంకోసారి చర్చించవచ్చు, లేదా ప్రజల్లోకి తీసుకెళ్ళవచ్చు. కానీ అసలు దాన్ని సంబంధం లేకుండా పూర్తిగా వాకౌట్ చేసేసి ఇంకా అమిత్ షా చెప్పిన అన్ని అబద్ధాలే, ఆయనకేం సంబంధం లేదు, నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు అనే ధోరణిలో కాంగ్రెస్ వెళుతున్న టైంలో సురేష్ గారి వ్యాఖ్యలు మీరు విన్నారు. సురేష్ కొచ్చాట్ల గారి విశ్లేషణ మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.